ఓం గం గణపతయే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. మిథున రాశి. మిథున రాశి వారికి ఏప్రిల్ మాసము 14వ తేదీ నుండి మే మాసము 14వ తేదీ వరకు కూడా మేషరాశిలో ఉచ్చస్థిత సూర్యుడి యొక్క సంక్రమణం చాలా విశేషమైనటువంటి లాభసిద్ధిని కలుగజేస్తుందని చెప్పుకోవాలి మిథున రాశి వారికి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుని యొక్క కాంతిని తీసుకుంటూ వాటి ద్వారా కిరణాలని కూడా ఆయనకి అందచేస్తూ భూమి మీద ఎంతోమంది మరి మన రాశులు నక్షత్రాలు ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశిలో ఉండేటటువంటి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము మరియు పునర్వసు నక్షత్రము, ఈ యొక్క నక్షత్రాల వారికి మరియు మిథున రాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితి కనుక మనం గమనించినట్లయితే లాభంలో ఉచ్చస్థిత రవి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని, 3వ స్థానంలో ఉన్నటువంటి స్వనక్షత్ర స్థితిగతుడై ఉన్నటువంటి కేతువు యొక్క స్థితి చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశాలని అనుకూలతల్ని కలుగజేస్తున్నాయి. అట్లాగే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహము కొంత ప్రతికూలమైనటువంటి అనారోగ్య పరిస్థితులని, అనుకున్న కార్యాలయందు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా వ్యాపార సంబంధిత ఉద్యోగ సంబంధిత మార్పుల విషయంలో వీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు పెట్టినటువంటి ఏదైనా సరే సంతానానికి విదేశాలకి వెళ్ళి వీరు సంతానం చదువుకునేటటువంటి విషయంలో వీరు గనక ఎక్కడైనా సరే అప్పు గనక తెచ్చి ఉన్నట్లయితే ఆ అప్పుకు సంబంధించినటువంటి చర్చలు సఫలీకృతం కాక వీరి మీద కొంచెం స్ట్రెస్ అండ్ బర్డెన్ ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణ చాతుర్యం గనక లేకపోయినట్లయితే గురుగ్రహము జన్మరాశిలో ఉండి వీరి మధ్య ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సంతానంతో కూడా వీరు చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యగ్రహం లాభస్థితిలో ఉండటం వలన మిథున రాశి వారికి వీరు అనుకున్నటువంటి మనోసంకల్ప సిద్ధి కావచ్చు, సృజనాత్మక శక్తి పెరగటం కావచ్చు, ఏకాగ్రతతో కూడినటువంటి ఎన్నో ప్రణాళికలు వీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, అది వ్రాతపూర్వకంగా కావచ్చు లేదా ఏదైనా ఇంటర్వ్యూలకి వీరు చేసే ప్రయత్నాలు కావచ్చు, అఖండమైనటువంటి సిద్ధిని కలుగజేస్తున్నాయి. అట్లాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అనేటటువంటివి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. లేకపోతే వీరు చేసే ప్రయత్నాలలో గవర్నమెంట్ జాబ్స్, మామూలు జాబ్స్ అయినా సరే తప్పకుండా శీఘ్రంగా రావటానికి ఈ సూర్యగ్రహం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేస్తోంది మిథున రాశి వారికి. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా వీరు గనక మనస్సులో గట్టి సంకల్పం అనుకొని వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని తండ్రికి గనక చెప్పినట్లయితే నేను పలానా చదువుకుంటాను అని గనక తండ్రికి చెప్తే తండ్రి వెంటనే మీ యొక్క అనుకూలతకి వెంటనే ఓకే అనటము, దానికి తగ్గ ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి సరైనటువంటి స్థితిని మీకు ఏర్పాటు చేయడం జరుగుతోంది మిథున రాశి వారికి. అట్లాగే 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వలన మీరు చేసేటటువంటి తీర్థయాత్రలకు కావచ్చు, దగ్గర ప్రయాణాలు కావచ్చు, బంధువులతో కావచ్చు, చాలా అనుకూలమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాలలో పాల్గొనటం, వాళ్ళతో ముచ్చటించటం, మాట్లాడటం, లేదా పెళ్లికి సంబంధించినటువంటి విషయాల యందు కూడా మీరు కాస్త ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయటము, ఏదైనా ఒక గృహం కొనాలి లేకపోతే ఒక వాహనం కొనాలి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగాల పరంగా ఎవరైనా సరే కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోయి ఈ నెల నుంచి వాళ్ళకు ఫ్రెష్గా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పొందటం, అది ఏ స్థాయిలో ఉండనివ్వండి, ఏ రకమైన ఉద్యోగాలు కానివ్వండి, సూర్యుడు ఉద్యోగకారకుడు. ఆరోగ్య విషయంలోనైతే కనుక వీరు ఇప్పటివరకు వాడినటువంటి మందుల వల్ల కావచ్చు, ఇప్పటివరకు చేసుకున్నటువంటి పూజాదికాలు, హోమాదులు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఫలించేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మిథున రాశి వారు. లాభంలో ఉన్నటువంటి సూర్యుడు చేయనటువంటి పని లేదు. ముహూర్త భాగంలో కూడా లాభంలో ఒక్క రవి కనుక ఉన్నట్లయితే ఎటువంటి దోషాలున్నా కూడా ఆయన హరించేస్తాడని చెప్పి ముహూర్త శాస్త్రంలో ఉంది. అలాంటిది జన్మ రాశిరీత్యా మిథున రాశి వారికి లాభంలో రవి ఉన్నాడు, చరరాశిలో ఉన్నాడంటే తప్పకుండా ఉద్యోగ ప్రయత్నంలో సిద్ధి కలుగుతుంది. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. అట్లాగే
మిథున రాశి వారికి దశమం అంటే కర్మస్థానంలో ఉన్నటువంటి నీచ స్థిత బుధుడు, అట్లాగే శని భగవానుడు, అట్లాగే కుజ భగవానుడు, వీరు యొక్క కంజంక్షన్ యుతి కొంత విభేదాలని ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి కర్మల్ని శాసిస్తుంది. పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా ఈ నెలలో కాస్త ప్రస్ఫుటంగా వచ్చే అవకాశం. అది మెయిన్ నీచస్థిత బుధుడు వలన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, వీరు చేసే వ్యాపారంలో వీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఈ స్టేషనరీ వ్యాపారస్తులు కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారస్తులు, రైల్వేకి సంబంధించి ఎవరైనా సరే గవర్నమెంట్తో ఇంటర్లింక్ పని అయిపోతుంది అని అనుకుంటారు. కానీ వీళ్ళు చేసేటటువంటి మాట లౌక్యం చేత కాకపోవటం, ఈ నెలలో ఎలా మాట్లాడాలో, లేకపోతే మాట్లాడాలనుకున్నటువంటి కంటెంట్ మిస్ అవ్వటము, లేకపోతే నేను ఇది మాట్లాడాలి అనుకుంటారు, అక్కడ దాకా వెళ్ళేసరికి ఏదో తెలియనటువంటి భయము, ఏదో తెలియనటువంటి మతిమరపు, బుద్ధిమాంద్యము, ఆలస్యము, వీరు వెళ్ళటానికే ఆలస్యము, వెళ్ళిన దగ్గర నుంచి ఏదో సాకులు చెప్పటం, నాకు ట్రావెలింగ్ లేట్ అయిపోయింది, నాకు ట్రాఫిక్ ఎక్కువైపోయింది, లేకపోతే రావాలనుకున్న వెహికల్ రాలేదు, ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి మాటలు చెప్పి గారడీతో అవతల వాళ్ళని మభ్యపెట్టాలనుకుంటే వాళ్ళు కాస్త మిమ్మల్ని పలాయనం చెత్తించండి. ఎందుకంటే ఇక్కడ మీ బుధుడు నీచ స్థితిని పొంది ఉన్నాడు. మిథున రాశ్యాధిపతే బుధుడు. మరి ఆయన కర్మస్థానంలో నీచస్థితిని పడి ఉంటే అది 10వ స్థానం అవటం వలన అనుకున్న లాభాల విషయంలో ఈయన పొందలేడు. వీరి యొక్క స్వయంకృత నిర్ణయాలు కావచ్చు, ట్రావెలింగ్ పరంగా ఏదైనా ప్రయాణాల్లో కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాల విషయంలో కొన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీరు వృత్తిరీత్యా కావచ్చు, లేకపోతే ఉద్యోగులతో కావచ్చు, లేకపోతే కుటుంబీకులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, లేదా వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్లతో కావచ్చు, చక్కగా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నా, ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఏదైనా దూర ప్రాంతాలకు కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆ వస్తువుల్ని కొనాలన్నా, ఇట్లా ట్రావెలింగ్ చేసేటప్పుడు వీళ్ళకి కాస్త ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని 11 సార్లు చదివి బయలుదేరండి. వెళ్ళేటప్పుడు కూడా హనుమాన్ చాలీసాని పెట్టుకోండి. విష్ణు సహస్రనామ పారాయణని ఈ నెల రోజులు వదలకండి. అటు సూర్యుడికి ఇటు సూర్యుడు అనుకూలంగా ఉన్న వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి బుధుడు మాత్రం నీచస్థితిని పొంది 2 పాపగ్రహాలతో అంటే శనితో కుజుడితో కలవటం వలన వీరు అనుకున్నటువంటి గృహ సంబంధిత, వాహన సంబంధిత, విద్యార్థులకైతే విద్యా సంబంధిత, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళకి ఇక రిలీఫ్ అవుతున్నాము అనేటటువంటి పరిస్థితి రవిస్తున్నప్పటికీ కూడా బుధుడు అనుకూలించట్లేదు. కాబట్టి బుధగ్రహ స్తోత్రాన్ని లేదా కొంతమంది ఎవరితోనైనా బ్రాహ్మణులతో చక్కగా బుధగ్రహానికి సంబంధించినటువంటి మంచి మంత్రాన్ని కనుక 17,000 సార్లు కనుక జపం చేయండి. లేదా విష్ణు సహస్రనామం రోజుకు ఒకసారి 30 రోజులు చేయండి. ఎప్పటికప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు గట్టెక్కుతాయి. ఉద్యోగంలో ఏదైనా కొంత వెసులుబాట్లు కలుగుతున్నా కూడా, అంటే మార్పులకి సమాయుత్తం అయినా కూడా వాటిని ఆపే శక్తి ఆ విష్ణుమూర్తికి ఉంటుంది. మంచి స్థితిని ప్రసాదించడానికి ఆయన అనుకూలంగా ఉంటాడు. అట్లాగే కొంత చర్మ సంబంధిత ఎలర్జీస్ కానివ్వండి, మీరు మాట్లాడే మాట ధోరణి, అవతల వ్యక్తులతో, ఉద్యోగస్తులతో కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్తో కానీ, అన్నదమ్ములతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీకన్నా పెద్దవాళ్ళతో కానీ, తండ్రితో కానీ మాట్లాడేటప్పుడు సంభాషణ చాలా జాగ్రత్తగా, వక్రీగతం లేకుండా, మనసులో కల్మషాలు, కుళ్ళు, కుతంత్రాలు లేకుండా అతి జాగ్రత్తగా మీరు కనుక మాట్లాడితేనే ఈ నెల రోజులు వాళ్ళందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. లేకపోతే అన్నీ ఛేదం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులతో పాటుగా కొంతమందికి ఉద్యోగాలు తొలగిపోయే అవకాశాలు, మరి వారి జన్మజాతకంలో కనుక ఈ 3 గ్రహాలు ఏదైనా సరే లోపభూయిష్టంగా ఉన్న, దశలు అంతర్దశలు జరుగుతున్న, లగ్నాతు ఈ యొక్క గ్రహాలు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనుక జాతకంలో ఉంటే తప్పకుండా వ్యాపారాలలో, విద్యా విషయంలో, ఆరోగ్య విషయంలో, ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ వారి యొక్క ప్రతిభని చాటే విషయంలో కావచ్చు, లేకపోతే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఆకస్మికంగా ఏదైనా వాళ్ళు దాచుకున్న సొమ్ము తిరిగి వస్తుందనుకుంటే అది రాకపోవటం, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా జన్మజాతకమే సరైన సమాధానం చెబుతుంది. కాబట్టి ఎవరైనా సరే మంచి ఈవెంట్స్, ఏదైనా వివాహం ఎప్పుడవుతుంది, సంతానం అసలు కలుగుతుందా లేదా, సంతానం బాగుంటుందా లేదా, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఉందా, లేకపోతే విద్యలో ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయి, అట్లాగే వ్యాపారంలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి, వ్యాపారం చేస్తానా, ఉద్యోగం చేస్తానా, ఇలాంటివన్నీ కూడా కెరీర్కి సంబంధించినవి కావచ్చు. ఏదైనా సరే మనకి జన్మజాతకం అనేటటువంటిది నిర్ణయిస్తుంది. గోచారం అనేటటువంటిది జన్మజాతకంలో
ఉండేటటువంటి ఆ ఫలితాలని ట్రాన్స్ఫర్ చేస్తూ గోచారంలో అవి ప్రదర్శింపబడుతూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారందరికీ ఇందాక చెప్పినటువంటివన్నీ జరిగిపోతాయని మాత్రం ఎవరు అనుకోకండి. జన్మజాతకం సూచించిందే జరుగుతుంది. కొన్ని కోట్ల మంది మిథున రాశి వారు ఉంటారు, కానీ జన్మజాతకం ఎవరిది వారే భగవంతుడు లిఖించబడి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈవెంట్స్ చేసేటప్పుడు కష్టనష్టాలు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వారి జన్మజాతకాన్ని సరైనటువంటి మీ మనసుకు నచ్చినటువంటి గురుడితో సంప్రదించి వారు చెప్పినటువంటి రెమెడీస్ చేయటం ద్వారా మాత్రమే మీరు బయటపడేటటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే జ్యోతిష్యాన్ని నమ్మటము, దాని ద్వారా గురువులు చెప్పిన పరిహారాలు ఆచరించడమే మనం చేసుకున్నటువంటి కర్మదోషాలని నివృత్తి, మనం సంపాదించిన సొమ్ముని కొంత దాన ధర్మాదులకి జపాదులు హోమాదులు చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క దోషం పోతుందని అందరూ తెలుసుకోవాలి. ఓం నమో నారాయణాయ నమః.